హాయ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ శ్రీదేవి మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఆఫ్ మాస్టర్ మైండ్స్. సో ఈ వీడియో ఏంటంటే మనం సిఏ ఫౌండేషన్ మ్యాథ్స్ డే బిఫోర్ ఎగ్జామ్ స్ట్రాటజీ. సో మనకున్న 24 అవర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది చూద్దాం. బిఫోర్ దాట్, అరేజ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ప్రీవియస్లీ. సో అరేజ్ ఆల్ యువర్ మెమరీస్ అండ్ కమ్ అప్ విత్ అ ఫ్రెష్ మైండ్. లెట్ us గెట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఓన్లీ. ఓకే, సో ఉన్న 24 అవర్స్ని నేను ఎట్లా డివైడ్ చేశాను అంటే 10 ఫర్ మ్యాథ్స్, 10 ఫర్ స్టాట్ అండ్ 4 ఫర్ లాజికల్ రీజనింగ్. అండ్ హియర్ నేను ఫస్ట్ ఇచ్చేది ఏంటి అంటే ఆర్డర్ ప్రిపరేషన్. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే దర్ ఇస్ నో నీడ్ టు ప్రిపేర్ ఇన్ ద సేమ్ ఆర్డర్. కాకపోతే ఇఫ్ యూ గో త్రూ దిస్ వే, మీకు ఒక 2-3 అవర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది నా మోట్. సో లెట్స్ గెట్ ఇన్ ద ఫస్ట్ టాపిక్ గైస్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే టైం వాల్యూ ఆఫ్ మనీ ఫుల్లీ చెప్పట్లేదు, నేను ఓన్లీ ఎస్ఐసిఏ అండ్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వరకే చెప్తున్నాను. ఈ ఎస్ఐసిఏ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వరకు యూ స్పెండ్ 1 hour ఆఫ్ టైం. సో ఈ 1 hour ఆఫ్ టైంలో మీరు ఎస్ఐసిఏ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకొని ఇక్కడ చిన్న ఎంటీపీ అబ్జర్వేషన్ నేను క్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ ఎంటీపీ అబ్జర్వేషన్ అంటే, మనం ఏ ఇంట్రెస్టో చెప్పకపోతే, ఎస్ఐయో సిఐఓ చెప్పకపోతే వీ యూస్ టు గో ఫర్ ఎస్ఐ. కానీ రీసెంట్ ఎంటీపీలో సర్టెన్ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 15 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ వుడ్ బికమ్ 8 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్గా కంపౌండో చెప్పలేదు. కానీ ఆప్షన్స్ అన్ని ఎలా ఉన్నాయంటే 43, 44, 45, 46 years ఉన్నాయి. సో డెఫినెట్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తేనే వస్తుంది, అండ్ దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో అలాంటివి కొంచెం చూసుకోండి ఎంటీపీ బేస్ చేసుకొని. నెక్స్ట్ రేషియోస్కి వచ్చేసరికి ఈ 1 hour అయిపోయాక రేషియోస్ మీద ఒక 30 minutes కూర్చోండి. ఈ 30 minutesలో కాయిన్స్, నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ అంటే x:y = 2:3 అట్లా ఇస్తే సబ్స్టిట్యూషన్ ఎట్లా చేసుకోవాలి. అండ్ ద రీసెంట్ అడిషన్ టు యువర్ ఎగ్జామ్ ఈస్ టైమ్ అండ్ వర్క్ మీద, ఎంసీక్యూస్ మీద కొంచెం ఫోకస్ చేసి చూడండి. ఫస్ట్ అయితే కాయిన్స్ చేయండి, తర్వాత సబ్స్టిట్యూషన్ చేయండి, టైం మిగిలితే టైమ్ అండ్ వర్క్ వెళ్ళండి. ఇది 1.5 hour అయిపోతుంది. ఇది అయిపోయాక నెక్స్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీలో యానిటీ రిమైనింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, నెట్ ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్, ఇవన్నీ చేయండి. సో ఇవన్నీ చేసి యానిటీ మొత్తం ఫినిష్ అయ్యాక, నాట్ దాట్ మాకు యానిటీ వచ్చేసింది, టైం వాల్యూ ఆఫ్ వచ్చింది, మనీ అయిపోయింది అని ఫిక్స్ అవ్వద్దు. ఈ తర్వాత ఏం చేస్తారంటే, మీ దగ్గర ఏవో కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్, చాలా పేపర్స్ రాసుంటారు కదా ఎగ్జామ్, ఆ పేపర్స్ అన్నీ తీసుకొని ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి. చేసే ప్రాసెస్లో మీరు ఏం నోట్ చేయాలి అంటే, ఈ క్వశ్చన్ యానిటీ క్వశ్చనా, ఇంట్రెస్ట్ క్వశ్చనా అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. మీకు ఆ కన్ఫ్యూజన్ సార్ట్అవుట్ చేయగలగాలి. ఫర్ దట్ యూ స్పెండ్ 30 minutes. దట్ ఈస్ ఓకే ఫర్ మీ. మేడం టైం వాల్యూ ఆఫ్ మనీకే 2.5 hours. దట్ ఈస్ ఓకే గైస్, బికాస్ ఇట్ ఈస్ 14 marks కదా. సో అందుకని మీరు ఏం చేస్తారంటే, ఈ 1 hour ప్రిపరేషన్ తర్వాత ఈ పని చేయండి. మీ దగ్గర ఉన్న పేపర్స్ ఏమైతే అవి తీసుకొని ఆ పని చేసేయండి. తర్వాత దీనికి సెట్ ఆఫ్ నేను ఏమి ఇచ్చాను అంటే ఈక్వేషన్స్ ఇచ్చాను. ఈక్వేషన్స్లో ఎవ్రీ టైం మనకి 4 marks వస్తున్నాయి. ఈ 4లో హైయెస్ట్ దేని మీద వస్తున్నాయి అంటే ఈ ఈక్వేషన్ రూట్స్, దట్ టు క్యూబిక్ ఈక్వేషన్ రూట్స్. ఆ క్యూబిక్ ఈక్వేషన్ రూట్స్ ఫస్ట్ ఫినిష్ చేసుకోండి. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వెళ్ళండి. ఇవి రెండు అయిపోయాక రీసెంట్ ఎంటీపీ అబ్జర్వేషన్ ఏంటంటే, ఏజెస్ మీద కొంచెం డిఫికల్ట్గా అడగడం జరిగింది, అంటే లెంతీ ఎంసీక్యూ అడిగారు. సో అది కొంచెం చూసుకోండి. ఏజెస్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఏజెస్ చేసేటప్పుడు నా సజెషన్ ఏంటి అంటే, మీ ప్రీవియస్ సెంటెన్స్ని కరెంట్ సెంటెన్స్తో మ్యాచ్ చేయద్దు, అదొక్కటే చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, డిస్టెన్స్, స్పీడు, టైం మీద కనెక్షన్తో ఉన్న ఎంసీక్యూ ఒకటి అడిగాడు. సో అదేం పెద్ద కష్టమైంది కాదు. మీకు స్పీడ్కి, డిస్టెన్స్కి, టైంకి మీరు 6th 7th స్టాండర్డ్ నుంచే రిలేషన్ నేర్చుకున్నారు. అది వెరిఫికేషన్ చేసుకోండి. సో నా ఇప్పుడు నేను కాన్ఫిడెన్స్ అన్నాను కదా, ఎందుకు కాన్ఫిడెన్స్ అన్నాను అంటే, ఇప్పటిదాకా మీరు చేసిన వెయిటేజ్ ఏంటంటే, టైం వాల్యూ ఆఫ్ మనీ 14 marks, రేషియోస్ 2 marks, ఈక్వేషన్స్ మినిమం టు మినిమం 14 marks, అంటే 20 marks. 50% ఆఫ్ ద ప్రిపరేషన్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పర్మిటేషన్స్కి వచ్చేయండి. ఈ పర్మిటేషన్స్కి వచ్చేసి ఫస్ట్ అయితే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ నేర్చుకొని, అంటే లైక్ సీటింగ్ అరేంజ్మెంట్, నంబర్ ఆఫ్ వర్డ్స్ని, నంబర్ ఆఫ్ నంబర్స్ని నేర్చుకున్న తర్వాత, కే పర్టికులర్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ ఇంక్లూడెడ్, కే పర్టికులర్ థింగ్స్ నెవర్ బీ ఇంక్లూడెడ్. సర్క్యులర్లో చేయండి, లీనియర్లో చేయండి. సో బేసిక్స్ ఆఫ్ సర్క్యులర్ పర్మిటేషన్ నేర్చుకోండి. వెరిఫికేషన్ క్వశ్చన్స్ ఎక్కడొచ్చినా వదిలిపెట్టద్దు, క్యాలిక్యులేటర్ చూసుకోండి. సో దీనికి ఒక 1 hour స్పెండ్ చేశాక, దీనికి సెట్ ఏంటంటే ఒక టఫ్ టాపిక్, ఒక ఈజీ టాపిక్. ఈసారి లాగరిథమ్స్ చూసుకోండి. మేడం లాగరిథమ్స్లో మేము క్యారెక్టరిస్టిక్ మ్యాంటిస్ అని చూసి భయపడిపోతున్నాం. లీవ్ ఇట్ అసైడ్. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. ఇఫ్ యు నో సంథింగ్, ప్రిపేర్ దాట్. అలాగే లాగరిథమ్స్లో బేసిక్ లాగరిథమ్స్, 1 + ABC = 2BC క్వశ్చన్స్, x = a = log x base 2x, b = log 2x base 3x, c = log 3x base 4x, then 1 + ABC = 2BC. ఆ క్వశ్చన్స్ చూసుకోండి. లాగరిథమ్స్ ఎడిషను, సబ్ట్రాక్షన్స్ మీద ఫోకస్ చేయండి. ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. బేసిక్ క్వశ్చన్స్ చూసుకోండి. దానికి ఒక 15 minutes టైం స్పెండ్ చేయండి. ఇప్పటిదాకా మీ వెయిటేజ్ ఎంత అయిపోయిందిరా అంటే, you're done with 25 marks. మినిమం టు మినిమం 25, 26 అయిపోయినట్లు.
నెక్స్ట్ ఏం చేస్తారు అంటే సీక్వెన్స్ సిరీస్. కొంతమందికి ఇది టఫ్ అనిపించవచ్చు, కానీ మీరు ఏం చేస్తారంటే ఎస్ఎన్టీఎన్ బేసిక్స్లో ఉన్నటువంటి వెరిఫికేషన్ సమ్స్ అన్నీ చేయండి. అంటే ఆప్షన్లో ఎన్నబెట్టడం, ఆన్సర్ రావడం, అది క్వశ్చన్తో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. అది అయిపోయిన తర్వాత ఎస్ఎన్టీఎన్లో సబ్స్టిట్యూషను, వెరిఫికేషన్ మీరు ఏమంటే అది అయిపోయాక నెక్స్ట్ వెంటనే ఎక్కడికి షిఫ్ట్ అవుతారంటే డివిజిబిలిటీ రూల్స్కి వెళ్ళండి. డివిజిబుల్ బై 2 or 3, డివిజిబుల్ బై 4 or 5. ఇది ఒక టాపిక్ కాదు, సీక్వెన్స్ సిరీస్ కవర్ అవుతుంది, సెట్స్ కవర్ అవుతుంది, అలాగే పర్మిటేషన్స్, ప్రాబబిలిటీ అన్నిట్లో వస్తాయి. కాబట్టి దీని మీద కూడా స్పెండ్ చేయండి. దీని మీద కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద ఫార్ములాస్. దీనికి సెట్ ఆఫ్ టాపిక్ నేను ఏమి ఇచ్చానంటే ఇండిసెస్ సర్డ్స్. గైస్, నేను ఇండిసెస్ సర్డ్స్ అయినా లాగరిథమ్స్ అయినా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే హ్యాపీగా క్యాల్కులేటర్ ప్రాక్టీస్ చేయండి, సబ్స్టిట్యూషన్ చేయండి, వెరిఫికేషన్ చేయండి కుదిరినంత వరకు. వెరిఫికేషన్ ఎప్పుడు అంటే సాల్వ్ ఏ క్వశ్చన్, అంటే x ఈక్వల్ టు ఎంత, y ఈక్వల్ టు ఎంత అన్నప్పుడు యూ గో ఫర్ వెరిఫికేషన్. ఇఫ్ ఇట్ ఈస్ సింప్లిఫికేషన్, గివ్ సమ్ ర్యాండమ్ వాల్యూ టు పవర్, దాన్నే సబ్స్టిట్యూషన్ అంటాను నేను. సో ఇక్కడ వరకు ఎంత అయిపోయాయి? 30 మార్క్స్ అయిపోయాయా? సో ఎప్పుడైతే మీకు 20 అయిపోయాయో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు కొంచెం ఇబ్బంది పడే సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్. ఇక్కడ కూడా మీరు మొత్తం రీకలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. సెట్స్లో 2 మెంబర్స్ వెన్ డయాగ్రామ్స్ మీద ఫోకస్ చేయండి. రీసెంట్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ ప్రకారం వాడు కంటిన్యూస్గా ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఎన్ ఆఫ్ ఏ డెల్టా బి, ఇవన్నీ చేయండి. కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 సెట్స్, రిలేషన్ షార్ట్ కట్స్, అంటే వెన్ ఈజ్ అ రిలేషన్ ఇస్ రిఫ్లెక్సివ్, అంటే సేమ్ అని ఉంటే ఈక్వివాలెన్స్ అయిపోతుంది, లెస్ దాన్ అని ఉంటే ఓన్లీ ట్రాన్సిటివే అవుతుంది. ఇలాంటివే చూడండి, కొత్తవి వద్దు. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసరికి మీరు ఫంక్షన్స్ అంటే ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఏమేమో వెళ్ళిపోతారు, వద్దు. అసలు ఫంక్షన్ అవుతుందా లేదా ఇచ్చిన క్వశ్చన్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ లైక్ ఎఫ్ సర్కిల్ జీ, జీ సర్కిల్ ఎఫ్ నేర్చుకోండి. ఇనఫ్. దెన్ ఇఫ్ యు ఆర్ గుడ్, దెన్ గో ఫర్ డొమైన్ అండ్ రేంజ్. అండ్ దెన్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్కి మనం ఆల్రెడీ ఫార్ములా ఇచ్చేసాం, ఆ ఫార్ములా బై హార్ట్ చేయండి. సో ఇక్కడ వరకు వీఆర్ డన్ విత్ 33 మార్క్స్. నౌ కమింగ్ ఇన్ టు క్యాల్కులస్ పార్ట్. క్యాల్కులస్ పార్ట్ చాలా మంది నాతో చెప్తారు, మేడం వీ టుక్ ఇట్ యాజ్ అ చాయిస్ అని. ఎస్, యూ డిడ్ దాట్, కానీ కొంతవరకు ప్రిపేర్ అయితే యు ఆర్ ఏబుల్ టు గెట్ అట్లీస్ట్ 4 to 5 మార్క్స్. ఏంటా కొంతవరకు అంటే మనం మెటీరియల్ చూస్తే డిఫరెన్సియేషన్ 1 to 8 మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. ఇవి మస్ట్ అండ్ షుడ్, మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా. అలాంగ్ విత్ దట్ మోడల్ 14. ఇఫ్ యూ అబ్జర్వ్ రీసెంట్ ఎంటీపీస్ అండ్ ఆర్టీపీస్, మోడల్ 14 నుంచి ప్రతి దాంట్లో ఒక 2 MCQs ఉన్నాయి. సో అందుకని దాన్ని చాయిస్ తీసుకోవద్దు, మోడల్ 14 చేయండి. అంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ అపాన్ ఎకనామిక్స్, నాన్ మ్యాథ్స్ పిల్లలకు కూడా ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ డెరివేటివ్స్లో 1 to 8 మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అవి అంటే ఆ డెరివేటివ్స్లో మీరు ప్రిపేర్ అయిపోతే ఇంటిగ్రేషన్ షార్ట్ కట్స్, ఆప్షన్ వెరిఫికేషన్కి పనికొస్తాయి మీకు. సో ఇంటిగ్రేషన్స్ కూడా బేసిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అయితే ఇంటిగ్రేషన్స్లో మాత్రం డెఫినెట్ టు ఇండెఫినెట్ అని 2 types ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. డెఫినెట్ అంటే లిమిట్స్ ఉంటాయి, ఇంటిగ్రల్ A to B. దాంట్లో 5 అంటే 5 ఫార్ములాసే ఉంటాయి. ఎవ్రీ టైమ్ ఈ 5 ఫార్ములాస్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో అందుకని అది ప్రిపేర్ అవ్వండి. మేడం లిమిట్స్ ఫస్ట్ కదా, మీరు ఎందుకు ఆర్డర్లో ఇది ఇచ్చారు అంటే మీరు డెరివేటివ్స్లో బేసిక్ 1 to 8 మోడల్స్ నేర్చుకుంటే లిమిట్స్లో ఎల్ హాస్పిటల్ రూల్ మీద ఉన్న క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోవచ్చు. దాంతోపాటు ఇన్ఫైనైట్ లిమిట్స్, ఇన్ఫైనైట్ రెండు సేమ్ పవర్ ఉంటే, న్యూమరేటర్కి డినామినేటర్కి సేమ్ పవర్ ఉంటే వాళ్ళ కోఎఫిషియన్స్, డినామినేటర్ హయ్యర్ పవర్ ఉంటే ఆన్సర్ 0, న్యూమరేటర్ హయ్యర్ పవర్ ఉంటే ఆన్సర్ ఇన్ఫైనైట్. ఈ బేసిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. దీనికి 1.5 hours, అంటే ప్రతిదానికి half an hour తీసుకోండి. ఫ్రమ్ హియర్ టిల్ నౌ మ్యాథ్స్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. కానీ ప్రాబబిలిటీ ఉంది కదా, ప్రాబబిలిటీ చేసేటప్పుడు మన స్టాటిస్టిక్స్ అయినా కాదు, వి యూస్ టు టీచ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఓన్లీ. సో ఈ ప్రాబబిలిటీ ఇస్ కనెక్టెడ్ టు పర్ముటేషన్స్. కాబట్టి ఈ ప్రాబబిలిటీ ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు పర్ముటేషన్స్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. పర్ముటేషన్స్ ప్రిపేర్ అయ్యి ఉండాలి అంటే మీరు సెట్స్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో ప్రాబబిలిటీలో ఫస్ట్ మీరు ఫోకస్ చేసేది థియరీ పార్ట్ మీద ఫోకస్ చేయండి. ఎవ్రీ ఇయర్ థియరీ పార్ట్ మీద మనకి 2 MCQs అన్నా మినిమం వస్తున్నాయి. ఆ 2 MCQs ఏంటంటే అడిషన్ థీరం, మల్టిప్లికేషన్ థీరం, కండిషనల్ థీరం అండ్ ద 3 డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. వీటి మీద ఫోకస్ చేయండి. అది అయిపోయిన తర్వాత సమ్స్ చేసేటప్పుడు కూడా అడిషన్ థీరం ఆర్ వచ్చిందా, అడిషన్ థీరం ఆర్ వచ్చిందా, మల్టిప్లికేషన్ థీరం అండ్ వచ్చిందా, గివెన్ దట్ కండిషనల్ థీరం వచ్చిందా, కండిషనల్ థీరం వస్తే ఆల్రెడీ కంప్లీట్ అయిన ఇవన్నీ శాంపిల్ స్పేస్ తీసుకున్నామా లేదా,
ఇవి ఫోకస్ చేయండి. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ మీద ఎంసీక్యూస్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే మీరు 3 మ్యాథ్స్ స్టూడెంట్స్కి 3 సిఏ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఇచ్చారు అంటారు. అలాగే 3 మెంబర్స్ సర్వైవల్ ప్రాబిలిటీ అంటారు. డిఫెక్టివ్ నాన్ డిఫెక్టివ్ అంటారు. సో విన్నింగ్ ఎ మ్యాచ్ లూజింగ్ ఎ మ్యాచ్ అంటారు. ఈ క్వశ్చన్స్ అన్నీ ఇండిపెండెంట్ మీద వస్తాయి. ఇవన్నిటికీ కూడా మీరు ఒక 1.5 hour తీసుకుని ప్రాబిలిటీ స్పెండ్ చేయండి. అవుట్ ఆఫ్ దిస్ 1.5 hour గివ్ 45 minutes ఆన్ థియరీ ఓన్లీ. ఎందుకంటే థియరీ కన్ఫర్మ్గా 2-3 ఎంసీక్యూస్ వస్తాయి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత యుల్ హ్యావ్, నేను ఏదైతే 10 hours చెప్పానో దాంట్లో ఇంకా 1 hour టైం ఉంటుంది, ఆర్ హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. అప్పుడు కుదిరినంత వరకు కంప్లీట్గా ఫార్ములాస్ రివైజ్ చేయండి. రివైజ్ వెన్ ఎవర్ పాసిబుల్, వేర్ ఎవర్ యూ పాసిబుల్. సో అంటిల్ యూ గో టు ద ఎగ్జామ్ హాల్ ప్రిపేర్ అవుతూనే ఉండండి ఫార్ములాస్. దెన్ నాట్ ఓన్లీ మ్యాథ్స్ అయినా స్టాట్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఫార్ములాస్ ఆర్ హార్డ్ ఫర్ దస్. అలాగే డోంట్ ఫర్గెట్ టు టేక్ యువర్ క్యాలిక్యులేటర్ టు ద ఎగ్జామ్ హాల్. సో ఎందుకంటే దట్ క్యాలిక్యులేటర్ ప్లేస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్ కదా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ గైస్. Okay, hi students, welcome to Masterminds. So my name is U Praveen Kumar, Reasoning faculty. So now we are with a day before exam strategy. So ante exam ki 1 day before మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు మన రీజనింగ్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో స్టెప్స్. సో మీ అందరికి తెలుసునా, హియర్ వీ హ్యావ్ a reasoning of 20 marks. So but our target is minimum of 18 marks up to 20 marks. సో మినిమం 18 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేసుకోగలం మనం. సో మ్యాక్సిమం 20 మార్క్స్ మనం టార్గెట్ పెట్టుకుందాం. సో అయితే మనకున్న టాపిక్స్ ఏంటి? సో ఇన్ అవర్ రీజనింగ్ వీ హ్యావ్ టోటల్ 6 చాప్టర్స్. ఆల్ ఆఫ్ యూ నో ఇట్ ఈస్ సిరీస్, ఆడ్ మెన్ అవుట్, కోడింగ్ అండ్ డికోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్. సో నెక్స్ట్ వన్. సో మనం చాప్టర్ వైజ్గా ప్రియారిటీస్ ఇద్దాం. ఓకే, సో బిఫోర్ ప్రియారిటీస్ ఇవ్వడానికి ముందు మీరు ఏ చాప్టర్ అయినా ప్రిపేర్ అవ్వడానికి ముందు ఆ చాప్టర్ యొక్క కాన్సెప్ట్స్ని మెయిన్గా ఒకసారి చూడండి. అంటే దాని ఇంట్రడక్షన్స్, అలానే మనం చెప్పిన షార్ట్ కట్స్, అసలు ఈ థియరీ ఏంటి, అసలు ఈ బ్లడ్ రిలేషన్స్ ఎలా సాల్వ్ చేస్తామనే కాన్సెప్ట్స్ తరోగా ప్రిపేర్ అవ్వండి. దేన్ ఆఫ్టర్ మన ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఒక 2 to 3 times, మినిమం ఒక 2 to 3 times ఒకసారి తరోగా రివైజ్ చేయండి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఈచ్ కాన్సెప్ట్లో మనం చెప్పబోయే ప్రాబ్లమ్స్ని బై హ్యాండ్ సాల్వ్ చేయండి. అంటే ఈచ్ మోడల్ ఏదైతే మనం నీడెడ్ అని చెప్తామో వాటిని ఖచ్చితంగా బై హ్యాండ్ వర్కౌట్ చేయండి. సో ఓకే, నెక్స్ట్ నేను చాప్టర్స్ యొక్క ప్రియారిటీస్ అని ఇస్తున్నాను. అంటే ఏ చాప్టర్ని మనం ఫస్ట్ ప్రిపేర్ అవుదాం. సో మన దాంట్లో ఫస్ట్ బ్లడ్ రిలేషన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ బ్లడ్ రిలేషన్స్లో కూడా ఈసారి మళ్ళీ చెప్తున్నాను, పాయింటింగ్ మోడల్స్ మళ్ళీ అంటే మోడల్స్లో కూడా ఏది ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. సో పాయింటింగ్ మోడల్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఈక్వేషన్ టైప్డ్ మోడల్స్కి నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ థర్డ్ వన్ కాంప్రహెన్సివ్ టైప్ ఆఫ్ మోడల్స్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 2. సో వెంటనే బ్లడ్ రిలేషన్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఫస్ట్ ప్రియారిటీ సీటింగ్ అరేంజ్మెంట్కి ఇవ్వండి. అయితే ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో ఈసారి మనకి ర్యాంకింగ్ మీద క్వశ్చన్స్ అడగడానికి చాలా అవకాశం ఉంది. సో అండ్ లీనియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ ర్యాంకింగ్ అనేదాన్ని మొట్టమొదట ప్రిపేర్ అవ్వండి. దీని తర్వాత సర్క్యులర్ ప్రిపేర్ అవ్వండి. దేర్ ఆఫ్టర్ లాస్ట్లో డబల్ లైన్కి ప్రియారిటీ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్. అండ్ థర్డ్ చాప్టర్ డైరెక్షన్స్కి ప్రిపారిటీ ఇవ్వండి. మళ్ళీ డైరెక్షన్స్లో ఏ మోడల్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వమంటారు సార్ అంటే క్లాక్స్ అండ్ షాడోస్ కాన్సెప్ట్ కన్ఫామ్గా ఫస్ట్ మోడల్ కింద ప్రిపేర్ అవ్వండి. దేర్ ఆఫ్టర్స్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ మోడల్ ప్రిపేర్ అవ్వండి. ఇన్ ద లాస్ట్ ప్రియారిటీ కింద కాంప్రిహెన్సివ్ టైప్ ప్రిపేర్ అవ్వండి. సో అంటే అవుట్ ఆఫ్ 6 చాప్టర్స్లో ఫస్ట్ 3 ప్రియారిటీస్ లాస్ట్ 3 చాప్టర్స్కి ఇవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రియారిటీ ఈసారి సిరీస్ చాప్టర్కి ఇస్తున్నాం. 4th ప్రియారిటీ మనం ఈసారి సిరీస్ చాప్టర్కి ఇస్తున్నాం. ఇందులో మీరు నెంబర్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మనం 5 మోడల్స్ చెప్పాం, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని. ఈ 5 మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. లెటర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈసారి లెటర్స్ వచ్చే అవకాశం ఉంది. సో అంటే లాస్ట్ ప్రియారిటీ బైనరీ క్వశ్చన్స్కి ఇవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఈసారి నెక్స్ట్ ఆడ్ మెన్ అవుట్ను కూడా మనం కొంచెం ప్రియారిటీలో ముందుకు జరిపాం. సో ఆడ్ మెన్ అవుట్ ఈసారి ఇచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఆడ్ మెన్ అవుట్లో మనకి సిరీస్ టైప్ అండ్ ఆడ్ మెన్ అవుట్ టైప్ అని 2 టైప్స్ ఉన్నాయి. అంటే నెంబర్ టైప్లోనే సిరీస్ అండ్ ఆడ్ మెన్ అవుట్ టైప్ ఉన్నాయి.
సో ఈసారి ఆడ్ మెన్ అవుట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, నెక్స్ట్ సిరీస్ టైప్కి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ లెటర్స్కి సెకండ్ ప్రయారిటీ యాజ్ యూజువల్గా. సో అండ్ థర్డ్ ప్రయారిటీ వర్డ్స్కి ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ అండ్ లాస్ట్ వీఆర్ గివింగ్ ఏ లాస్ట్ ప్రయారిటీ ఫర్ ద చాప్టర్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఎస్పెషల్లీ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్కి సంబంధించిన అవుట్ ఆఫ్ 9 మోడల్స్లో ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ ఫస్ట్ ప్రయారిటీ కింద ఫాలోఅప్ చేయండి. అంటే ముందు ఎడిషన్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ మోడల్స్ అన్నాం కదా, అవన్నీ ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ కాపీ మోడల్స్కి సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ బేస్డ్. అంటే ఒక వర్డ్ ఇచ్చి దాని వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2, క్యాట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇలా వాల్యూ ఇచ్చిన మోడల్స్ ఉన్నాయి కదా. సో అంటే మోడల్ నెంబర్ 5 ఐ థింక్ సో. సో దీనికి థర్డ్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మోడల్ 9 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, కానీ మనం దీన్ని లాస్ట్ ప్రియారిటీ కింద ఇచ్చాం. సో ఎందుకంటే ఇది కొంచెం కాంప్రహెన్సివ్గా ఉంటుంది. మనం వీటిలో ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అప్పుడు కుదరకపోతే దీన్ని మీరు స్కిప్ చేసుకోవడానికి మనం ఈ లాస్ట్ ప్రియారిటీ కింద ఇచ్చాం. సో ఇలా రీజనింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఫాలోఅప్ చేయండి. ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికంటే ముందు ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేయండి. అంటే కాన్సెప్ట్స్ని తరోగా ప్రిపేర్ అవ్వండి, ఫాస్ట్ ట్రాక్ని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ థర్డ్ ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రియారిటీ ప్రకారం సాల్వ్ చేయాలో చాప్టర్ వైజ్గా చెప్పుకున్నాం. ఫస్ట్ చాప్టర్లో ఏంటి, ఫస్ట్ అసలు చాప్టర్లో ఏ చాప్టర్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలో చెప్పాను. అలానే ప్రతి చాప్టర్లో ఏ మోడల్కి ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలో చెప్పాను. సో ఇలా ప్రతి చాప్టర్ని, ప్రతి మోడల్ని మనం 3 ప్రియారిటీస్గా డివైడ్ చేసాం. ఓకే, సో గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ అండ్ సెకండ్ ప్రియారిటీ అండ్ థర్డ్ ప్రియారిటీ బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్. ఓకే, సో ఈ విధంగా మన రీజనింగ్ కనుక మీరు ప్రిపేర్ అయితే మనం 18 మార్క్స్ అనే టార్గెట్ని రీచ్ అవ్వడం చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో హోప్ యూ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్ అండ్ దిస్ స్ట్రాటజీ ఈజ్ ఐ థింక్ సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ and all the best for the examination. My dear student friends, this is Ravishankar sir, statistics faculty. ఈ వీడియోలో మనం డే బిఫోర్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, డూ నాట్ క్యారీ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎర్లియర్ ఎగ్జామ్స్. మీరు ఆల్రెడీ అకౌంట్స్ ఎగ్జామ్ రాసుంటారు, లా ఎగ్జామ్ రాసుంటారు. సో మీరు కొంతమంది బాగా రాసి కొంతమంది బాగా రాయక ఇలా కొంతమంది ఆ ఇంపాక్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఇంపాక్ట్ ఏంది క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. మీరు ఎర్లియర్ ఎగ్జామ్స్ని బాగా రాసినా బాగా రాయకపోయినా ఆ ఇంపాక్ట్ని ఈ ఎగ్జామ్ మీద చూపించొద్దు. ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ఫ్రెష్ మైండ్. మీరు లా ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే మీరు హాస్టల్కి వచ్చేసి మీరు ఫ్రెష్ అప్ అయిపోయి మీ ఫ్రెష్ మైండ్ తోటి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. డు నాట్ think about the past exams or do not think about anything about past. Next, do not learn or practice the new topics which you didn't learn in your revision exams. మీరు రివిజన్ ఎగ్జామ్స్లో ఇప్పటిదాకా నేర్చుకోనటువంటివి, ప్రిపేర్ అవ్వనటువంటి టాపిక్స్ని కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలని మాత్రం చూడొద్దు. ఇట్ క్రియేట్స్ అన్నెసరీ టెన్షన్స్. కాబట్టి అలాంటి టెన్షన్స్ని ఇప్పుడు మీరు మీకై క్రియేట్ చేసుకోవద్దు. ట్రై టు గెట్ పర్ఫెక్షన్ ఇన్ ద టాపిక్స్ విచ్ ఎవర్ యూ ప్రిపేర్డ్ ఫర్ రివిజన్ ఎగ్జామ్స్. మీరు రివిజన్ ఎగ్జామ్స్లో ఏవైతే ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపేర్ అయిన టాపిక్స్లోనే పర్ఫెక్షన్ తెచ్చుకోవటానికి ఈ 1 డేని ప్లాన్ చేసుకోండి. మీరు ఈ 1 డే ప్రిపరేషన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిన టాపిక్స్లో పర్ఫెక్షన్ తెచ్చుకోవటానికి ప్లాన్ చేసుకోవాలి. ట్రై టు రిమెంబర్ ద ఫార్ములే లాజికల్లీ. ఫార్ములాస్ని బట్టి కొట్టద్దు, వాటిని లాజికల్గా ప్రిపేర్ అవ్వండి, లాజికల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసే ప్రతిసారి ఫార్ములాని కనుక రాయటం అలవాటు చేసుకుంటే ఫార్ములా ఆటోమేటిక్గా గుర్తుంటుంది. అండ్ మేజర్లీ ఫోకస్ ఆన్ 5 చాప్టర్స్. నేను ఇక్కడ మీకు ఆల్రెడీ చాప్టర్ వైజ్గా ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో, ఏమేమి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ప్రతి చాప్టర్కి బ్రాకెట్స్లో ఇలా స్టార్స్ ఇచ్చానండి. 3 స్టార్స్ ఇచ్చాను అంటే మీనింగ్ ఏంటి అంటే 3 స్టార్స్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. అంటే మీకు ఏవైతే 5 చాప్టర్స్ని ఫోకస్ చేయమంటున్నానో ఆ 5 చాప్టర్స్
ఈ 3 స్టార్స్ ఉన్నటువంటి చాప్టర్స్. ఈ 3 స్టార్స్ ఉన్నటువంటి చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత దెన్ మీకు టైంని బట్టి 2 స్టార్స్ ఉన్న చాప్టర్స్ని ప్రిపేర్ అవ్వండి. రైట్. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో అర్థమెటిక్ మీన్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన మోడల్స్ ఇండివిజువల్ సిరీస్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, కరెక్టెడ్ మీన్ మెథడ్, కంబైన్డ్ మీన్ మెథడ్. మీడియన్లో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. పార్టిషన్ వాల్యూస్లో ఓన్లీ ఇండివిజువల్ సిరీస్ ఇస్ ఎనఫ్. మోడ్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, continuous series. Relationship between mean, median and mode. Geometric mean lo only individual series. Harmonic mean lo only individual series and combined harmonic mean. Relationship between AM, GM and HM, and also common properties including equation models. So and remember, ఈ చాప్టర్స్ అన్ని ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఈ సబ్ టాపిక్స్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి మోస్ట్లీ ఇంపార్టెంట్లీ ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్. రిమైనింగ్ అంతా కూడా థీరీకి మొత్తం అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. థీరీ క్వశ్చన్స్కి ఎలాంటి ఎక్స్క్యూజన్ లేదు. రైట్. దీస్ ఆర్ ద టాపిక్స్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద ప్రాబ్లమ్స్. రైట్. నెక్స్ట్ అలాగే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ అలాంగ్ విత్ దేర్ కోఎఫిషియెంట్స్ ఆల్సో. సో రేంజ్లో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. క్వార్టైల్ డీవియేషన్లో ఓన్లీ ఇండివిజువల్ సిరీస్ ఇస్ ఎనఫ్. మీన్ డీవియేషన్లో ఇండివిజువల్ సిరీస్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. స్టాండర్డ్ డీవియేషన్లో ఇండివిజువల్ సిరీస్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్, యాజ్ వెల్ యాజ్ కామన్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ ఈక్వేషన్ మోడల్స్. సో ఈ టాపిక్స్ కూడా మీరు ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా 1 డే ప్రిపరేషన్లో మీరు ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్. నెక్స్ట్ కొరిలేషన్కి మనం 2 స్టార్స్ మాత్రమే పెట్టానండి. అంటే మీరు ఈ 3 స్టార్స్ ఉన్న చాప్టర్స్ అన్ని ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ 2 స్టార్స్ ఉన్నటువంటి చాప్టర్స్ని ప్రిపేర్ అవ్వండి. సో ఎస్ఆర్సిసి మీన్స్ స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఈ స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్లో 2 మోడల్స్ ఉంటాయి, నో రిపిటేషన్ అండ్ విత్ రిపిటేషన్. అలాగే కేపీసీసీ స్టాండ్స్ ఫర్ కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్. కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్లో యూజింగ్ కోవేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్, యూజింగ్ నో డీవియేషన్స్ మెథడ్, ఈక్వేషన్ మోడల్. ఈక్వేషన్ మోడల్ అంటే మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చేసి కొరిలేషన్ కోఎఫిషియంట్ అడుగుతారు. సో 2x + 3y + 4 = 0. ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి మిమ్మల్ని కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఆ ఈక్వేషన్ మోడల్లో ఉన్నటువంటి స్లోప్ని బట్టి మనం కొరిలేషన్ కోఎఫిషియంట్ చెప్తాం. సో ఆ మోడల్ మీద ఉన్న ప్రాబ్లమ్స్, అలాగే చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ మోడల్ మీద ఉన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ రిగ్రెషన్. రిగ్రెషన్లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సింది ఐడెంటిఫైయింగ్ ద రిగ్రెషన్ ఈక్వేషన్స్. 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు రిగ్రెషన్ ఈక్వేషన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఫైండింగ్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్స్, అలాంటి రిగ్రెషన్ ఈక్వేషన్స్ నుంచి రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అంటే ఇంక్లూడింగ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ కానీ, ఆ ప్రాపర్టీస్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్, కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయటం కానీ, ఫ్రమ్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయటం కానీ, ఇలాంటివి. నెక్స్ట్ ఫైండింగ్ ద మీన్ ఫ్రమ్ ద రిగ్రెషన్ ఈక్వేషన్స్, నాట్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్, ఇట్ ఈస్ రిగ్రెషన్ ఈక్వేషన్స్. అంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి వాటి నుంచి మీన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని. నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్స్. ఇండెక్స్ నెంబర్స్ ఈజ్ ఆల్సో 3 స్టార్ చాప్టర్. సో ఇందులో మీరు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫోకస్ చేసుకోవాల్సిన మోడల్స్ సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్, వెయిటెడ్ అగ్రిగేటివ్ మెథడ్స్ ఇంక్లూడింగ్ లాస్పియస్, పాస్చెస్, ఫిషర్స్, డార్బిష్ అండ్ బౌలీ, మార్షల్, ఎడ్జ్వర్త్, కెల్లీస్, వాల్ష్, ఎట్సెట్రా. Cost of living index numbers and deflating. Statistical description of data is also 3 star chapter.
ఇందులో మీరు ఫస్ట్ ఇంపార్టెంట్లీ ఫోకస్ చేయాల్సింది డిస్క్రీట్ వేరియబుల్స్ అండ్ కంటిన్యూస్ వేరియబుల్స్ మధ్య ఉన్న డిఫరెన్స్, ఆ రెండిటి మీనింగ్స్, వాటి ఉన్న ఎగ్జాంపుల్స్, ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా వాటి మీనింగ్స్ అండ్ వాటికి ఎగ్జాంపుల్స్, డేటా కలెక్షన్ మెథడ్స్, what are the primary data collection methods as well as secondary data collection methods, అలాగే classification of data and its types, tabular presentation and its parts of the table, diagrammatic presentation లో మీరు ఈచ్ డయాగ్రామ్ లో మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే పర్పస్ ఫర్ ఈచ్ డయాగ్రామ్, డైమెన్షన్స్ ఫర్ ఈచ్ డయాగ్రామ్, for which type of data we can construct that particular diagram, and what are the types of diagrams if any. Next, random variables is a 1-star chapter and this is the least priority ఇవ్వండి. Finding expectation and standard deviation from a given probability distribution. ఈ మోడల్ మీద ఒక్క మోడల్ మీద మనం ప్రాబ్లమ్స్ని చేసుకుంటే సరిపోతుంది. Theoretical distributions 2-star chapter. Binomial distribution, PMF and its properties, Poisson distribution, PMF and its properties, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, పీడిఎఫ్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఓన్లీ ప్రాపర్టీస్ మీద వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చేసుకున్నా మీరు ఈజీగా ఈ చాప్టర్లో 4 క్వశ్చన్స్ దాకా ఆన్సర్ చేయగలరు. సో ప్రాపర్టీస్ మీద, అప్లికేషన్స్ మీద ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేసిన అట్లీస్ట్ ప్రాపర్టీస్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్, శాంప్లింగ్ ఈజ్ అ 1-star చాప్టర్. ఇది కూడా మీరు లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది. ఇందులో మీరు ఫోకస్ చేయాల్సినవి టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ మెథడ్స్, కాన్సెప్ట్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్టాండర్డ్ ఎర్రర్ అండ్ ఇట్స్ యూజెస్, కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, కాన్సెప్ట్ ఆఫ్ సిస్టమాటిక్ శాంప్లింగ్. అండ్ probability is also a 3-star chapter and the topics will be covered by mathematics faculty. So, and once again I am repeating, ఇక్కడ మెన్షన్ చేసిన ఈ టాపిక్స్ అన్నీ కూడా టువర్డ్స్ ద ప్రాబ్లమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రాబ్లమ్స్లో మీకు ఉన్నటువంటి మోడల్స్ని ప్రాక్టీస్ చేసుకోవటానికి. థియరీ వచ్చేసి అన్ని చాప్టర్స్లో మీరు థియరీ ఎంసీక్యూస్ని మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిందే. థియరీ ఎంసీక్యూస్ మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిందే. బట్ ప్రాబ్లమ్స్లో మాత్రం ఈ మోడల్స్ వరకు మీరు ఆ 1 డేలో ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకున్నా సరిపోతుంది. Thank you for giving me this opportunity.